मंगलम गुरुदेवाय महनीय गुणात्मने सर्वलोकशरण्याय साधुरूपाय मंगलम। मंगलम वेदवेद्याय मेघश्यामलमूर्तये पुंसा मोहनरूपाय पुण्यश्लोकाय मंगलम। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। हरलीलावताराय शंकराय परौजसे कैवल्यकलनाकल्पातरवे गुरवे नमः। मौनव्याख्या प्रकटितपरब्रह्मतत्त्वं युवानं वरिशिष्टान्तेव सदृशैः आवृतं ब्रह्मनिष्ठैः आचार्येन्द्रं करकलितचिन्मुद्रमानन्दमूर्तिम् स्वात्मा रामं मुदितवदनं दक्षिणामूर्तिमीडे। भूरम्भांशनलो नीलोऽम्बरमहर्नाथो व्योमांशुः पुमान् इत्याभाति चराचरात्मकमिदं यस्यैव मूर्त्यष्टकम्। नान्यत् किंचन विद्यते विमृशतां यस्मात् परस्मात् विभो तस्मै श्री गुरुमूर्तये नम इदं श्री दक्षिणामूर्तये। भूः अंबांसि अंबांसि अनलः अनिलः अंबरः आहर्नादा हिमांशुः पुमान् అనేటువంటివి మొత్తం మూర్తి అష్టకం మూర్తి అష్టకం మూర్తి అష్టకం 8 అనేటువంటి దానముగా శంకరాచార్యుల వారు మరొక రూపముగా ఈ అంశం తీసుకొస్తూ ఉన్నారు. మామూలుగా భగవద్గీతలో అయితేనేమో భూమి ఆపహ అనలహ వాయు ఖం మనః బుద్ధి ఏవచ అహంకారయతీయమ్మే భిన్నా ప్రకృతి అష్టదా. 8 విధములుగా ఉన్నటువంటి ప్రకృతి అని చెప్పన్నట్టు విధానాలలో భగవద్గీతాచార్యుల వారు అటు మనస్సుని బుద్ధిని అహంకారాన్ని చేర్చుకున్నారు 8 అనే విషయాలలో. అష్టమూర్తులు అష్టదా 8 విధములుగా ఉన్నటువంటి మనస్సు బుద్ధి అహంకారము అని చెప్పని ఇది సాంఖ్య విచారంలో మనకి తేట తెల్లగా శుద్ధాత్ శబలమభూత్ శబలాత్ అవ్యక్త అవ్యక్తాన్ మహతో మహతో అహంకారః అహంకారాత్ పంచతన్మాత్రాణి పంచతన్మాత్రేభ్యో పంచమహాభూతాని పంచమహాభూతేభ్యో అఖిలం జగత్తు శుద్ధాత్ శబలమభూత్ శబలాదైవ్యక్తః అవ్యక్తాన్ మహతో మహతో అహంకారః. ఇది మామూలు క్రమంగా ఉండే విధానం. దీన్నే స్వాముల వారు కూడా మరి అఖండ విధానముగా అనే విధానములో శబల బ్రహ్మ అని చెప్పన్నప్పుడు వెష్టిలో జీవుడు సమిష్టిలో ఈశ్వరుడు అని రెండింటి సమ్మేళనమే శబల బ్రహ్మము. అట్లా అవ్యక్త తత్వము అని చెప్పన్నప్పుడు సమిష్టిలో మాయ అని వెష్టిలో అవిద్య అని ఆ రెండింటి యొక్క కలయికయే సమ్మేళనమే అవ్యక్త తత్వము అని. అట్లనే మహత్తత్వము అని చెప్పన్నప్పుడు అది సమిష్టిలో విష్ణువు వెష్టిలో మరి బుద్ధి కలుపుకొని మహత్తత్వము అనేటువంటి విధానముగా. ఇక అహంకార తత్వము అని చెప్పన్నప్పుడు వెష్టిలో మనస్సు సమిష్టిలో బ్రహ్మ ఈ రెండింటి యొక్క సమ్మేళనమే అహంకార తత్వము అని ప్రకారంగా మనకి
బోధా విధానం, వ్యష్టి సమష్టి అనేటువంటి ఈ ప్రకారంగా శాస్త్రకారులు అందరూ కూడా ఈ మార్గాన్నే అనుసరించిన విధానం. ఈ వ్యష్టి సమిష్టి అనే అంశాలు చాలా గొప్పగా స్వామివారు అందించటం జరిగింది. సాధారణంగా మనకు ఎక్కడా కూడా ఏ పుస్తకాల్లోనూ ఈ స్థాన విచారముగా ఈ మౌలిక అంశాలని చెప్పే విధానం మీకు కనపడదు. ఏ గ్రంథాలు తీసుకున్నా కానీ సరళంగా ఒక విషయాన్ని తీసుకుంది, స్థూలదేహము స్థూలదేహమని, జీవుడని, ఆత్మ అని, సచ్చిదానందం అని ఇట్లాగా పదాలు వాడుకుంటూ సాహిత్యం సాగిపోతుందే కానీ వాటికి మూల అంశములుగా ఉన్నటువంటి వాటిల మీద అంతగా దృష్టి పెట్టిన అంశములు మనకి కనపడవు. ఇది లక్ష్మీనారాయణలో బోధలో చూసినట్లయితే అది మరి నరహరి గురుదేవులు వారి పేరు చెబుతారు స్వామివారు. ముఖ్యంగా వారి ద్వారా గ్రహించిన అంశములు రహస్య అంశములు అని చెప్పని విధానముగా చెప్పేటువంటి మాట. దాంట్లో కూడా ఒక సహేతుక విధానము కూడా మనకు కనపడుతుంది. ఎందుకంటే అవ్యక్త తత్వము అని చెప్పి అన్నప్పుడు ఆ స్థలములో అహంకారము, రుద్రుడు అనేటువంటి దానముగా చెప్పడం జరుగుతుంది. అది తమోగుణ ప్రధానమై ఉన్నటువంటి అంశం అవ్యక్త తత్వం అనేటువంటిది. తమోగుణము అనగా అవిద్య, మాయ అనేటువంటి ప్రధానముగా కలిగి ఉన్నటువంటివి. అక్కడే అహంకారము, సమిష్టిలో రుద్రుడు అనే విధానము. అదే ప్రకారంగా మహత్తత్వము అనే అంశం వచ్చినప్పుడు అక్కడ మరి అటు విష్ణువు ఇటు బుద్ధి రెండు కలిపి మహత్తత్వము అనేటువంటి విధానము. అహంకార తత్వము అని చెప్పి అన్నప్పుడు సమిష్టిలో బ్రహ్మ, విష్ణులో మనస్సు ఇట్లా తీసుకోవటం జరుగుతుంది. ఈ అంశాలు అనేటువంటివి మనకి ఎక్కడా కూడా మీకు తెలియబడే అవకాశములుగా లేవు. బోధనా విధానం ఎక్కడా కూడా జరగటం లేదు. ఎన్నో గ్రంథాలు మీరు చూసుంటారు, ఎంతోమంది మహాత్ములు ఉపన్యసించగా వినుంటారు, కానీ క్రమం అనేటువంటిది అక్కడ మనకి కనబడే విధానం లేదు. దీన్నే రహస్యములు అని, గురు రహస్యములు అని స్వామివారు చెప్పే మాట. అది వేద రహస్యములు అని కూడా స్వామివారు ఒక పుస్తకం రచించారు. వేద రహస్యములు అని రచించారు. అది గురు పరంపరగా ఉన్న విధానములో వచ్చే మాటలే తప్ప మీకు సాధారణంగా చెప్పే అంశములుగా మాత్రం లోకంలో మీకు అందం. అది గురువులు తమ ప్రియ శిష్యులకు పరమ రహస్యములు తెలియబలుకుదురు, అచల స్థిర కళ్యాణం వెయ్యది పురుషులకును నిశ్చయించి బోధింపదగన్. గురువులు తమ ప్రియ శిష్యులకు పరమ రహస్యములు తెలియబలుకుదు అని భాగవతం ప్రథమ స్కందంలో ఈ అంశం చెప్పడం జరుగుతుంది. గురువులు తమ ప్రియ శిష్యులకు పరమ రహస్యములు అంటారు. బోధ అవి బాగా ప్రీతికరముగా ఉన్నటువంటి శిష్యులు మాత్రమే ఆ బోధలు అందించే విధానము అని. మరి సాధారణంగా ఉన్నటువంటి దానాలలో అవి చెప్పడం మాత్రం ముఖ్యంగా ఉండదు అనేది ఒకటి ఉన్నది. అయితే ఇక్కడ స్వామివారు మాత్రం దాపరికం అనేది అవసరం లేదు. అందరూ కూడా ఆత్మస్వరూపులే, అందరూ కూడా గ్రహించుకోవటానికి అవకాశాలు ఉన్నాయి కనుక ఇది సర్వమానవులను ఉద్దేశించి ఇవ్వబడ్డటువంటి యొక్క అంశములు. వాటిని దాచిపెట్టాల్సిన అవసరం ఏమున్నది? గ్రహించుకోవాలన్న జిజ్ఞాస కలిగి ఉన్నవాళ్ళు గ్రహించుకుంటారు. కాబట్టి దాని విషయంలో మనం నిర్బంధించాల్సిన అవసరం లేదు. దానికోసంగా వాళ్ళు పోయి గురువు గారి పంచలగాడ ఉండి నానా తంటాలు పడాల్సిన అవసరం లేదని చెప్పని సులభముగా తెలియజేసినటువంటి విధానం. అయితే ఏంటంటే వజ్రములు అనేటువంటివి వీధిలో పెట్టి అమ్మకానికి పెడితే చూసేవాళ్ళు ఇవి కేవలం ఇవి రాళ్ళు అని చెప్పనే భావిస్తారే తప్ప దాని విలువలను వాళ్ళు దానికి విలువగా దర్శించే విధానం ముఖ్యంగా లోకంలో ఉన్నటువంటి విధానం.
షోరూముల్లో పెద్ద పెద్ద షాపుల్లో ఆడ వజ్ర వైడూర్యాలుగా పెట్టి కస్టమర్లు వచ్చినప్పుడు అవి లక్షల్లోనే అమ్మకాలు చేస్తారు. 50,000, 1,00,000, 1,50,000 ఇట్లా పెద్ద పెద్ద అమౌంట్లతో మరి వాటిని అమ్మకాలు చేసే విధానం కనబడుతుంది. అలాంటి ఆ వజ్రాలే తీసుకొచ్చి వీధిలో ఒక దుప్పట పరిచి ఆడ విక్రయించే విధానం పెట్టినట్లయితే చూసుకుంటూ పోతారే తప్ప ఇవి వజ్రాలే ఉంటాయి, వీధిలో పెట్టాడు వీడు, ఇది వజ్రం ఎట్లా అవుతుంది, ఏదో రాళ్ళు అయి ఉంటాయి అనేటువంటిది కూడా జనుల్లో కనపడే భావం ఒకటి ఉంటుంది. తక్కువగా చూస్తారు ముఖ్యంగా. అది ఈ ప్రకారంగా మరి ఆ ఉద్దేశంతోనేమో మహాత్ములు కూడా కొన్ని రహస్యములు అనే విధానముగా వాళ్ళు అప్పట్లో పెట్టి ఉండవచ్చు. ఊరికే బయట పెట్టినట్లయితే ఆ ఇలువలు తెలియకుండా వాళ్ళు ఆ జార బిడుచుకుంటారు అని చెప్పని, కనుక వాళ్ళకి ఇలువ తెలిసినప్పుడే మనం అందించినట్లయితే దాన్ని వాళ్ళు భద్రపరుచుకుంటారు అనే భావంతో కూడా ఒకవేళ వాళ్ళు ఏమైనా చెప్పకుండా దాచి ఉండొచ్చు అని చెప్పని మనం ఊహించవచ్చు. ఈ ప్రకారముగా మరి అష్టమూర్తులు అనే విధానములో శంకరాచార్యుల వారు ఒక పంథాలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. అయితే భగవద్గీతాది గ్రంథాలు మాత్రం ఇక్కడ స్పష్టం చేసి చెప్పినటువంటి యొక్క విషయం. అయితే మిగతా మహాత్ములు అష్ట అనే పదం వాడారు, వివరణాత్మకముగా అంశాన్ని వాళ్ళు అందించలేదు. అష్టమూర్తి బృద్దేవ పూజనం అనే వాళ్ళు రమణ భగవాన్లు వారు అష్టమూర్తి బృత్, అష్టమూర్తులు కలిగి ఉన్నటువంటి అష్టమూర్తులు ధరించి ఉన్నటువంటి దేవుణ్ణి ఆరాధించటం అని చెప్పి అన్నారు. అయితే అష్ట అనేటువంటి ఏవేవి అనేటువంటి దానంగా మాత్రం మనకు ఆ శ్లోకంలో కనపడవు. అట్లా వేమన కూడా ఇదే పదాన్ని వాడాడు. అష్టతనువులకును ఆదిమమైనట్టి ఆదిశక్తి గూడి అభవుడగును. అష్టతనువులకును, అష్టతనువులు అనే మాట వాడాడే తప్ప ఈ అష్టతనువులు అనగా ఏమిటి అనేటువంటి విషయంగా చూసినట్లయితే ఆయన కూడా పద్యంలో ప్రకటించలేదు. అయితే దానికి అర్థం రాసేటువంటి వాళ్ళు వాళ్ళకి ఊహా సంబంధముగా ఉన్న అంశాలని బహుశా రాసుకుని పోయి ఉండవచ్చు. అంత లెక్కెందుకు మనం పోవాలి అన్నటువంటి వాళ్ళు కేవలం ఆయన ఏ పదాలు అయితే వాడాడో అష్టతనువులు అనేటువంటి పదాలు వాడి ముందుకెళ్ళిపోయి కూడా ఉండవచ్చు. కానీ అష్ట అనేటువంటి విధానములో మనకు భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోకమే ప్రామాణికము. అష్ట అనే విధానములు ఆయన చెప్పిన మాట భూమి ఆపహ అనలహ వాయు ఖం ఖం మనః బుద్ధి ఏవచ అహంకార ఇతి ఎమ్మె భిన్న ప్రకృతి అష్టద. అష్టద 8 విధములుగా ఉన్నటువంటి ఆ ప్రకృతి అనేటువంటిది నా యొక్క శరీరము అనే మాటగా కూడా చెప్పుకోవచ్చు. ఒక స్పష్టత ఇవ్వగలిగినటువంటి యొక్క అంశం మనకు భగవద్గీతలో వచ్చిన అంశము. రెండవది ఇక్కడ శంకరాచార్యుల వారు మరొక కోణంలో నుంచి ఆయన గారు ప్రయాణం చేస్తున్నట్టు విషయం కనబడుతున్నది. అందుచేత ఇక్కడ మరి భగవద్గీత అంశముగా మనం చూసినట్లయితే మనః బుద్ధి ఏవచ అహంకార ఇతి ఎమ్మే అనే పదాలు వాడాడు. అనగా భూమి ఆపహ అనలహ వాయు ఖం అనేది సమిష్టిగా చెప్పుకొచ్చిన మాట. సమిష్టిగా చెప్పుకొచ్చి ఈ పైన 3 అనేటువంటి యొక్క అంశములుగా రాయన అహంకార తత్వము, మహత్తత్వము, అవ్యక్త తత్వం అనేది ముఖ్యంగా వాడాల్సి ఉంటుంది. కానీ ఆ పదాలు మాత్రం అక్కడ ప్రయోగాత్మకముగా లేకుండా మనః బుద్ధి ఏవచ అహంకార ఇతి ఎమ్మే అనేది ఈ వ్యష్టి సంబంధమై ఉన్నటువంటి యొక్క వాట్లను ఆయన అందించటం జరుగుతున్నది. దాన్ని స్వామివారు వివరణ చేస్తూ అయా ఇది వ్యష్టిగా ఉన్నటువంటి యొక్క అంశము, అటు చూస్తే సమిష్టిగా ఉన్నటువంటి అంశము 2 తీసుకురావడం జరిగింది. ఎందువల్ల వ్యష్టి సమిష్టి అనే పదాలు వాడటం కారణం అని చెప్పనంటే మరి పురుషులు 2 ఉన్నారు కాబట్టి అన్న విషయం. ద్వావిమౌ పురుషౌ లోకే చరశ్చాక్షర ఏవచ చర సర్వాణి భూతాని కూటస్థ అక్షర అని భగవద్గీతలో చెప్పిన మాట. అస్మిన్ లోకే ద్వా పురుషౌ స్తౌ 2 పురుషులు ఉన్నారు అన్నాడు. క్షరః అక్షరః ఎవరయ్య వాళ్ళు అని చెప్పనంటే క్షరుడు అక్షరుడు అని చెప్పని 2 పురుషులు ఉన్నారు అనేటువంటి మాట వాడారు. ఈ ప్రకారముగా మరి 2 అని చెప్పి అన్నప్పుడు అక్కడ స్వామివారు
వెష్టి సమష్టి అన్న పదాలు వాడటం జరిగింది. వెష్టి అని చెప్పన్నప్పుడేమో అది కేవలం జీవునికి ఒకనికి మాత్రమే వర్తించే అంశము వెష్టి అని చెప్పని. సమస్త జీవ సమూహమంతయు కూడా కలిసి ఏ యొక్క ఈశ్వర శక్తి ఉన్నదో అటు ఈశ్వర శక్తిని సమష్టి అని చెప్పనే పదం. అందుచేత జీవుడు ఉన్నాడు, ఈశ్వరుడు ఉన్నాడు అనేటువంటి యొక్క మాటలు మనకి భగవద్గీతలో స్పష్టం చేయబడింది. ఇవే విషయాన్ని మనకు కఠోపనిషత్తులో కానీ ముండకోపనిషత్తులో కానీ ఇట్లా చాలా చోట్ల అందరూ కూడా ఈ యొక్క ప్రస్తావన తీసుకురావటం జరిగింది. అవిద్యోపాధికో జీవ మాయోపాధిక ఈశ్వర అని శంకరులు కూడా వేదాంత డిండిమ అన్న గ్రంథమునందు వారు చెప్పురావడం జరిగింది. అందువల్ల అవిద్యోపాధికో జీవ మాయోపాధిక ఈశ్వర, అవిద్య మాయ అనే ఉపాధులు కలిగి ఇద్దరు ఉన్నారు అనేటువంటి మాట. అదే పరమాత్మ కూడా అస్మిన్ లోకే ద్వా పురుషౌ స్తౌ అని చెప్పినట్టు వాళ్ళకి పేర్లు పెట్టాడు. ఇక్కడ క్షరహ అక్షరహ అనే పదాలు వాడారు. క్షరహ అని చెప్పనే మాట జీవుడికి గ్రహించాల్సి ఉంటుంది. అక్షరహ అనేటువంటి మాట ఈశ్వరునికి వర్తింపబడుతుంది. ఎందుకంటే ఈశ్వరుడు అక్షర స్వరూపుడు. ఈ మాట మనకు బ్రహ్మసూత్రాలలో కూడా వస్తుంది. అక్షర అంబరాంత ధృతేహే అని అంటాడు వేదవ్యాసుల వారు. అక్షర అంబరాంత ధృతేహే, అంబరము అంటే ఆకాశం, అంబరాంత ఆకాశ పర్యంతం వరకు ఏ జగత్ అయితే ఈ విశ్వంలో వ్యాప్తమై ఉన్నదో అట్టి వ్యాపకమై ఉన్నటువంటి యొక్క జగత్ అంతయు కూడా జడమైతే క్షరమైతే ఆ క్షరాత్మకమై ఉన్నటువంటి యొక్క జగత్తుని ధరించి చక్కగా వ్యవహరింపజేసేటువంటి వాడుగా ఉన్నటువంటి స్వరూపం అక్షరుడు అని అంటాడు. అక్షర అంబరాంత ధృతేహే, ధృతే ధరించటం, అంబరాంతం అంటే ఆకాశ పర్యంతం వరకు అని అర్థం. అంతే, ఆ పదం వాడి వదిలిపెట్టేశాడు. ఎందుకంటే ఆకాశ పర్యంతం అంటే ఎక్కడుంది ఆకాశం? ఆకాశానికి అంతు ఎక్కడ చూసే అవకాశం ఉంది? కానీ మొత్తానికి ఇవన్నీ దేంట్లో ఉన్నాయి అని చెప్పనంటే ఆకాశంలో ఉన్నాయనేటువంటి మాట. ఆకాశాన్ని వీడి ఆకాశం అవతల ఉండే అవకాశం లేదు. ఎందుకంటే ఆకాశం అవతలకి వెళ్తే బ్రహ్మమే. ఏ తస్మాదాత్మన ఆకాశ సంభూత ఆకాశాద్వాయు తైత్రీయం, ఏ తస్మాదాత్మన ఆకాశ సంభూత అని చెప్పనే మాట తైత్రీయం చెప్పే అంశము. కాబట్టి ఈ నానా రూపాలై నానా ఆకారములు కలిగి ఉన్న జగత్తంతా కూడా మరి ఆకాశంలో ఇమిడి ఉన్న అంశమే తప్ప దాన్ని బ్రహ్మములో చెప్పే అవకాశం లేదు. కనుక బ్రహ్మమునందు ఏమీ లేదు, కేవలం శుద్ధ చేతనం, అది సచిదానందమై ఉన్నటువంటి స్వరూపం బ్రహ్మం. కనుక బ్రహ్మములో జగత్ అనే అంశము చెప్పే అవకాశం లేదు. కనుక బ్రహ్మము యొక్క విషయంగా వచ్చినప్పుడు అక్కడ జగత్తు యొక్క విషయాన్ని అసత్ అనేటువంటి మాటగా వాడేసేసారు. అసత్తు అక్కడ బ్రహ్మమునందు లేదు. ఎందువల్లంటే బ్రహ్మం శుద్ధ బ్రహ్మం అది. కనుక దాంట్లో ఏమీ కూడా చెప్పే అవకాశం లేదు. ఇవి ఏవైనా చెప్పాల్సి వస్తే అవన్నీ కూడా మాయలో చెప్పుకోవాల్సి వస్తుంది. అనగా మా సంబంధ నాటకం, మాయా సంబంధ వ్యవహారం. కాబట్టి కనుక మాయ చేత కల్పింపబడ్డటువంటి వస్తువులు అనే విషయం తప్ప బ్రహ్మము చేత కల్పింపబడ్డాయి అనే మాటగా కాదు. అందుచేత ఇక్కడ మరి ఆ మాయా సంబంధమై ఉన్న కల్పన మాత్రమై ఉన్నటువంటి ఏ జగత్ అయితే ఉన్నదో ఆ జగత్ అంతా కూడా ఈ నామరూపాత్మకములుగా ఉన్నటువంటి పరిణామశీలముగా ఉన్నటువంటి యొక్క విధానములో కేవలం మరి ఆ మాయ యందు, మాయా కల్పన యందు అవన్నీ కూడా ఆకాశంలో ఉన్నాయి అనే విషయముగా అంబరాంత ధృతేహే, అంబరాంత అంటే ఆకాశ పర్యంతం వరకు మన కండ్లకు గోచరించేటువంటి ఈ గ్రహ మండలాలు, నక్షత్రములు, పాలపంతలు, గెలాక్సీలుగా చెప్పేవన్నీ కూడా ఎన్నైతే లక్షల కోట్లు ఉన్నాయో ఇవన్నీ కూడా ఆకాశాన్ని విడిలేవు. ఆకాశం యొక్క పరిధిలో, ఆకాశం యొక్క అధీనములో, ఆకాశం యొక్క దాని యందే ఇవన్నీ కూడా వ్యాపకమై ఉన్నాయి. కాబట్టి అంబరాంతః అన్న పదం వేదవ్యాసుల వారు వాడిన పదం. బ్రహ్మసూత్రములు ఆయన రచించాడు కాబట్టి వేదవ్యాసుల వారు వాడినటువంటి పదం ఏంటంటే అంబరాంతః, ఆకాశ పర్యంతం వరకు అన్నాడు. కనుక అన్నీ కూడా ఆకాశంలోనే ఖాళీ భాగంలోనే చేరి ఉన్నాయి తప్ప
ఆకాశంకి అవతల అనే అంశం మాత్రం చెప్పే అవకాశం లేదు. ఎందుకంటే ఇవన్నీ కూడా మాయా సంబంధ వ్యవహారం కాబట్టి అవి ఆకాశ పరిధిలో చేరి ఉన్నాయే తప్ప అవి బ్రహ్మములో చెప్పే అవకాశం లేదు. బ్రహ్మం శుద్ధ చేతనం, దాంట్లో మాయా లేదు, అవిద్య అనేటువంటివి లేవు. అందువల్ల అక్కడ అసత్ అనే పదం వాడారు బ్రహ్మం కాడ. ఈ మాయా అనేటువంటి యొక్క వాటి కాడే ఇవన్నీ వ్యవహారం ఉంది కాబట్టి అవి ఏవైనా చెప్పాల్సి వస్తే ఆకాశ పరిధిలోనే చేరి ఉన్నటువంటివిగా చెప్పాల్సి ఉంటుంది. అక్షర అంబరాంత ధృతేహే అనగా ఆకాశంలో ఏవైతే వ్యాపకమై ఉన్నాయో అవన్నీ జడములు కాబట్టి ఆ జడాత్మికమై ఉన్నటువంటి వాట్లను ధరించి వ్యవహరింపజేసే విధానము అక్షరుడు అనే మాట వాడాడు వేదవ్యాసుల వారు బ్రహ్మసూత్రాలలో. అక్షరుడు అన్నాడే తప్ప క్షరుడు అనే పదం లేదు. ఎందుకంటే క్షరుడు అంటే జీవుడు కాబట్టి ఆ జీవుడు ఈ యొక్క విశ్వ పదార్థాలకి అధిష్టానం కాదు, ఆధారం కాదు, ఆయన వల్ల కల్పింపబడేది కావు. ఇవన్నీ కూడా మాయా సంబంధ వ్యవహారం కాబట్టి మాయాపతిగా ఉన్నటువంటి ఈశ్వరుడు ఆయన అక్షరుడు అనే మాటగా వాడటం జరుగుతుంది. కాబట్టి క్షరశ్చాక్షరయేవచ అని చెప్తున్నారు, ఇద్దరు ఉన్న విధానం కాబట్టి మరి ఇక్కడ బెష్టి సమిష్టి అనే పదాలు స్వామివారు వాడారు. లక్ష్మణార్యులు బెష్టి సమష్టి అని అర్థం కావటానికి ఉంది. ఇద్దరు అనే మాట శాస్త్రం చెబుతున్న విషయం కాబట్టి ఇద్దరు ముగ్గురు లేరేక ఉన్నది ఇద్దరే. యస్మాక్షరం అతీతోహం అక్షరాదపిచ ఉత్తమ అతోస్మి లోకే వేదేశ ప్రతిత పురుషోత్తమ. ఇంకేం చెప్పాల్సి వస్తే పురుషోత్తముడు అన్నాడు పరమాత్మ 15వ అధ్యాయంలో. యస్మాక్షరం అతీత అక్షరాదపిచ ఉత్తమ, అక్షర పురుషునికి అక్షర పురుషునికి ఇద్దరికి కూడా ఇంకా వేరు అనే విషయం చెప్పాల్సి వస్తే పురుషోత్తముడు శుద్ధ బ్రహ్మము అని చెప్పాల్సి వస్తుంది అక్కడ. కాబట్టి ఈ వ్యవహార విధానం అంతయో కూడా ఉన్నది ఎక్కడ అంటే ఈశ్వరుడు అనగా క్షరుడు, అక్షరుడు అనగా వెష్టియగు జీవుడు, సమష్టియగు ఈశ్వరుడు అనేటువంటి విధానం. ఈ ఇరువురే వ్యవహార విధానం కలిగి ఉన్నటువంటి వారు తప్ప బ్రహ్మమునందు వ్యవహారం లేదు. దాన్ని ఏమన్నారంటే అవ్యవహార్యం అని మాండుక్యం చెబుతూ ఉన్నది. అవ్యవహార్యం అగ్రాహ్యం అలక్షరం అచింత్యం ఏకాత్మ ప్రత్యయసారం ప్రపంచ ఉపశమం శాంతం శవం అద్వైతం ప్రపంచ ఉపశమం. అక్కడ లేవు, ఏవి లేవేక అద్వైతం అని చెప్పేశాడు. అక్కడేం లేవి. ఏమన్నా ఉంటే అద్వైతం అనే పదం వాడకూడదు, ద్వైతం అనే పదం వాడాలి. అక్కడ ఏమి లేవు కాబట్టి అద్వైతం అన్నటువంటి పదంతో ఉపనిషత్కారులు చెబుతున్నటువంటి విధానము. కాబట్టి ప్రకారముగా మూడవ అని చెప్పి అన్నప్పుడు పురుషోత్తముడు అది కేవలం మోక్ష సంబంధ అంశము, బ్రాహ్మీ సంబంధ అంశం అదంతా కూడా. దానికి యువతలే అన్నీ కూడా కలిగి ఉన్నాయి. యువతల కలిగి ఉన్న విధానం ఏంటంటే క్షరహ అక్షరహ. అది స్వామివారి వెష్టి సమష్టి అనే పదాలు చక్కగా అర్థమయ్యే రీతిలో మనకు వాడటం జరిగిందనమాట. ఆ పదాలు వాడినప్పుడే మనకు విషయం యొక్క విధానంలో చక్కగా అవగాహన అయ్యే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి జీవుడు అనే విషయంగా వచ్చినప్పుడు వెష్టి అన్నాడు, ఈశ్వరుడు అనే విషయం వచ్చినప్పుడు సమష్టి అని చెప్పి అన్నారు. కాబట్టి ఇరువురు కూడా మరి అవిద్య మాయ అనేటువంటి వాట్లను ప్రధానముగా ఉపాధులుగా కలిగి ఉన్నటువంటి ఇద్దరు అనేటువంటి విషయం. కాబట్టి ఇద్దరు అనేటువంటి విషయం వచ్చినప్పుడు మరి వెష్టి ఏమిటి సమిష్టి ఏమిటి అని చెప్పన్నప్పుడు వెష్టిలో మరి జీవుడు, తర్వాత అహంకారము, బుద్ధి, మనస్సు ఇవి తీసుకున్నారు. సమష్టి అని చెప్పన్నప్పుడు ఈశ్వరుడు అని చెప్పన్నప్పుడు అక్కడ మరి ఆ యొక్క అవ్యక్త తత్వము అనగా రుద్రుడు, మహత్తత్వము కాడ విష్ణువు, అహంకార తత్వం కాడ బ్రహ్మ, ఈ ముగ్గురు అన్నమాట. కాబట్టి సమాన విధానం కలిగి ఉన్నటువంటిది ముగ్గురు, ఇటు ముగ్గురు అటు ముగ్గురు. ఈ మూడింటితోనే ఇరువురు కూడా వ్యవహారం చేసుకుంటూ ఉన్నారు. జీవుడు తన వ్యవహారం చేసుకోవాలంటే ఈ ముగ్గురునే పెట్టుకోవాలి. ఈశ్వరుడు తన వ్యవహారం చేసుకోవాలని చెప్పనంటే ఈ ముగ్గురునే ఆశ్రయించాలి. ముగ్గురు ఉపకరణాలు కావాలి, ఉపకరణములు అంటారు. ఈ ముగ్గురు కూడా మరి ఈశ్వరునికి అధీనంలో ఉండి పనిచేసేటువంటి వాళ్ళు.
అట్లనే జీవుని యొక్క సన్నిధిలో ఉండి పనిచేసేటువంటివిగా అహంకారము, బుద్ధి, మనస్సు అనేటువంటివి రెండు ఉన్నాయి. ఇటు వ్యష్టి అన్నారు, అటు సమిష్టి అన్నారు. అందువల్ల రుద్రుడు అని చెప్పి అన్నప్పుడు ఏంటంటే అక్కడ ప్రధానంగా కలిగి ఉన్న గుణము తమస్సు అని చెప్పేసి అని. అట్లాగా అహంకారం వ్యష్టిగా చూసినట్లయితే అహంకారం, దీంట్లో ఏముంది, ఇక్కడ కూడా తమస్సే ఉంటుంది. ఈ రెండో అంశముగా చూస్తే మరి ఆ మహత్తత్వము, ఈ మహత్తత్వము ఇటు సమిష్టిలో విష్ణువు అన్నారు, వ్యష్టిలో బుద్ధి అన్నారు. గుణం అనే అంశం చూసినప్పుడు సాత్వికము చెప్పుకొచ్చారు అక్కడ. కనుక విష్ణువు యందు సాత్వికము అన్నారు. ఆ సాత్వికమే బుద్ధి యందు కూడా సాత్వికమే చెప్పటం జరిగింది. అహంకారతత్వం అనే విషయం కనుక వచ్చినప్పుడు అటు సమిష్టి అన్నప్పుడు బ్రహ్మ, వ్యష్టి అన్నప్పుడు మనస్సు. దీని యందున్న గుణము రజోగుణము చెప్పుకొచ్చారు. కాబట్టి గుణ ప్రవృద్ధ, ఇవన్నీ కూడా గుణములు అనబడేటువంటి వాడి చేతనే ప్రవృద్ధి వృద్ధగుతున్నాయి అనే మాట పరమాత్మ చెప్పారు. గుణాలను బట్టే అవి వృద్ధయ్యే పరిస్థితి ఉంటుంది. అట్లాగా అహంకారములో తమో గుణము, బుద్ధి యందు సాత్వికము, మనస్సు యందు రజోగుణము అనేటువంటివి. ఇవే సమిష్టిలో చూసినప్పుడు మరి ఇక్కడ అహంకారం అయితే అక్కడ రుద్రుడు, అక్కడ తమో గుణము, ఇక్కడ బుద్ధి అయితే అక్కడ విష్ణువు, అక్కడ సాత్వికము, ఇక్కడ మనస్సు రజోగుణం అయితే ఇక్కడ బ్రహ్మ రజోగుణము. ఇవి ఇట్లా గుణాలని వినియోగింపజేసుకోవటం జరుగుతుంది ఆ ముగ్గురు కూడా. అయితే ఇక్కడ మనస్సు, బుద్ధి, అహంకారం అని చెప్పన్నప్పుడు ఈ మూడు కూడా ఈ మూడు గుణాలకు లోబడి వ్యవహరిస్తున్న విధానం గమనించాల్సిన అంశం ఇది. వ్యష్టిలో చూసినప్పుడు ఈ ముగ్గురు మూర్తులు, ఈ మూడు కూడా అదే మన బ్రహ్మం గారు కూడా ముగ్గురు మూర్తుల జోట మూలం ఎరుగటే బాట అన్నారు ఆయన. ముగ్గురు మూర్తులు జోట అంటే ఒత్తది అనే మాట. ఇక్కడ మరి జోట అనేటువంటి పదం ముగ్గురు మూర్తులు అని చెప్పన్నప్పుడు మనం సమిష్టిలో పోకుండా వ్యష్టిలో గ్రహించుకోవాల్సి ఉంటుంది. వ్యష్టి వరకే మనకు మన యొక్క అధికారత, మనకున్నటువంటి అవగాహన, మనకున్నటువంటి సాధికారత. ముగ్గురు మూర్తులు జోట అని చెప్పి అన్నప్పుడు గ్రహించుకోవాల్సింది వ్యష్టిలో గ్రహించుకోవాలి తప్ప సమిష్టిలోకి మనం పోకూడదు. ఏమిటని చెప్పనంటే ఈ మూడు కూడా వ్యవహారంలో ఉంటాయి, యోగ సమాధి యందు ఈ మూడు కూడా ఉండవు అనే మాట. నిర్మలం తమ్మిజానయాత్ షడూర్మిరహితం శివం ప్రభాశూన్యం మనఃశూన్యం బుద్ధిశూన్యం నిరామయం అన్నాడు. కాబట్టి ప్రభాశూన్యం, మనఃశూన్యం, బుద్ధిశూన్యం, అహంకార్యం. కాబట్టి ఈ ప్రకారంగా అది యోగ సమాధికి సంబంధించిన విధానములో ముగ్గురు మూర్తులు జోట, మూలము ఎరుగటే బాట, మూలం ఎరుగట బాట. అందుచేత ఈ మూర్తులుగా ఉన్నటువంటి వాళ్ళను మనం పట్టుకుని వాటి యొక్క ఆశ్రయంలోనే మన జీవితాలన్నీ కూడా సాగిపోతూ ఉన్నాయి. కాబట్టి ఆ విధంగా అందరూ కూడా ఈ మూడింటికి లోబడి ఈ మూడింటిని ఆశ్రయించి పోతున్నారు. కాబట్టి ఈ మూడు కూడా అనేక జీవనకాల పర్యంతం, అనేక సంవత్సరములు, 1000 సంవత్సరాల పర్యంతం ఆ జీవుణ్ణి తన యొక్క అధీనంలో పెట్టుకుని వ్యవహరింపజేసుకునే విధానం కనబడుతుంది. కాబట్టి వాటను జోట అనగా ఆ యొక్క బొత్తిగా లేకుండా చేయగలిగే విధానం ఏంటంటే మూలం ఎరుగట బాట. ఆ మూలాన్ని గుర్తించగలిగితే ఈ మూడు కూడా జోట, ఇవి లేకుండా పోతాయి. మనశూన్యం, బుద్ధిశూన్యం, అహంకార శూన్యం అన్నమాటలుగా ఉత్తర గీతల పరమాత్మ ఉండవు. అక్కడికి మూడు ఉండవే. మూలాన్ని గుర్తిస్తే ఉండవు. ఆ మూలం గుర్తించనంత వరకు ఈ మూడు కూడా అందరినీ ఆటలాడించే విధానము ముఖ్యంగా ఉంటుంది. ఈ కోణంలో బ్రహ్మం గారు ముగ్గురు మూర్తులు జోట, మూలం ఎరుగట బాట అనే మాటలో
మనం సమిష్టిలోకి మాత్రం పోకూడదు. చాలామంది సమిష్టిలోకి పోయి త్రిమూర్తుల్ని మరి తక్కువ చేసి మాట్లాడే విధానం కనబడుతుంది. అందుచేత అది మనకు సంబంధించిన అంశం కాదు, అది సమష్టి ఈశ్వరుడు. సమష్టి ఈశ్వరుడు అది అక్కడ ఆయన విషయంలో దానికి ఉండుట లేకుండుట అనే అంశము అక్కడ ఆయనకి వర్తించే అంశం అన్నమాట. కానీ మనకు వర్తించే అంశం ఏంటంటే ఈ మూడు మనం లేకుండా చేసుకోగలగాలి. జూట అంటే ఆ మూడు కూడా వత్తది అనేటువంటి విధానముగా చేసుకోగలగాలి. అనగా మోక్షాపేక్ష ఉన్నటువంటి వారు, మోక్ష అపేక్ష ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఈ పని చేయాల్సి ఉంటుంది. కానీ వ్యవహార విధానం గడుచుకోవాలి, వ్యవహారమే ఉండాలి, వ్యవహారమునందే ఉండాలి, మరలా జనించాలి, లోకంలో గొప్పగా భోగాలు భోగించాలి, మరలా పుట్టుకలు కలిగి ఉండాలి అన్నటువంటి వారి విషయంలో మూడు కూడా జూట అనే విషయముగా పోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ మూడు ఉంటేనే వ్యవహారం. తను ఏ యొక్క జన్మ పరంపరలు కోరుకుంటూ ఉన్నాడో, ఏ సుఖాపేక్షలు కలిగి ఉన్నాడో, భోగాపేక్ష కలిగి ఉన్నాడో, ఉత్తమ లోకాలకు పోవాలి, అక్కడ దివ్య భోగాలను అనుభవించాలి. ఏమి తేతం భుక్తవా స్వర్గలోకం విశాలం అని భగవద్గీత అన్నది. కామాత్మాన స్వర్గపర జన్మ కర్మ ఫలప్రదం క్రియా విశేష బహుళ భోగైశ్వర్య గతిం ప్రతి అన్నాడు. భోగ ఐశ్వర్య గతిం ప్రతి కనుక ఉత్తమ లోకాలలో దివ్య లోకాలలో మంచి భోగాల విధానముగా అనుభవించాలి అన్న అపేక్షలు కలిగి ఉన్న లోకంలో చాలామంది ఉన్నారు. తిరిగి మరలా ఈ లోకంలో జనించాలి, జనించిన విధానంలో కూడా గొప్పగా జనించాలి, గొప్ప కుటుంబాల్లో జన్మించాలి, గొప్ప ఐశ్వర్యవంతులుగా జనించాలి, అనేక సుఖభోగాలు అనుభవించాలి అనేవి ప్రధానంగా చాలామందిలో ఉన్నటువంటి అపేక్షలు ఇవే. 90% పైగా ఉన్నటువంటి యొక్క అపేక్షలు ఇవి. రాబోయే జన్మలో నాకు మంచి స్థాయిలో ఉండాలి, మంచి గొప్పగా కుటుంబాల్లో జనించాలి, దివ్య భోగాలు పొందాలని విధానాలుగా క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి క్రియా విశేష బహుళాం అంటే అనేక క్రియలు, అనేక క్రతువులు, అనేక పూజలు, యజ్ఞములు, వ్రతములు, పుణ్య సంబంధమై ఉన్నటువంటివన్నీ కూడా వాళ్ళు ఆచరిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు భోగ ఐశ్వర్య ప్రసక్తానాం భోగముల యందు ఐశ్వర్యముల యందు ఆసక్త బాగా మిక్కుటమైనటువంటి యొక్క ఆసక్తి వాళ్ళకు ఉన్నది కాబట్టి అలాంటి అపేక్షలు కలిగి ఉంటారని చెప్పేసి అని. కనుక అలాంటి వాళ్ళ విషయంలో ముగ్గురు మూర్తులు జోట అనే మాట అక్కడ వాడకూడదేగా. ఎందుకంటే వాళ్ళకి అవి ముఖ్యం, అవి లేకుండా వాళ్ళు కోరుకునేవి లభ్యం కావు. అందుచేత వాళ్ళు వాట్లను చక్కగా భద్రపరుచుకోవాలి, చక్కగా వాట్లను పెట్టుకోవాలి, వాటి యొక్క మనుగడలో వీళ్ళ జీవనం కొనసాగాలి, వాటెమ్మటైన వీళ్ళు పోవాలి. ఇవన్నీ కూడా ప్రవృత్తికి సంబంధించిన అంశం ఇదంతా కూడా. ఎందుకంటే ఈ మనోబుద్ధి అహంకారములు ప్రవృత్తికి సంబంధించిన అంశములు కాబట్టి ఆ ప్రవృత్తి విధానాన్ని నువ్వు సూరగొనాలి అని చెప్పి అన్నట్లయితే వాట్లను దగ్గర పెట్టుకునే వ్యవహరించాల్సి ఉంటుంది. ఎందుకంటే అవి లేకపోతే నువ్వు కోరుకునేటువంటి యొక్క భోగములు ప్రాప్తించే అవకాశం లేదు. సుషుప్తి అవస్థలో ఒకంత ఆ మూడు కొట్టరమించాయి కాబట్టి అక్కడ నీకు ఎలాంటి భోగాలు లేవు. కాబట్టి ఆ మూడు కూడా చక్కగా జీవన విధానంలో ఉంటేనే వాళ్ళు కోరుకునేటువంటి యొక్క భౌతికమై ఉన్నటువంటి యొక్క భోగాలని ఆస్వాదించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వ్యవహార జీవన విధానాన్ని కోరుకునేటువంటి వారు తిరిగి మరలా లోకంలో జనించాలి అన్నటువంటి అపేక్షలు కలిగి ఉన్నటువంటి వారికి ముగ్గురు మూర్తులు జోట అన్న పదము వాళ్ళకి వర్తింపబడదు. కనుక వాళ్ళు ఆ పదాన్ని తీసుకోరు. ఎందుకంటే వాళ్ళు అపేక్షించిన మార్గం వేరు, వారు పోతున్న మార్గం వేరు, వాళ్ళు పొందాలనుకున్నటువంటి యొక్క విధానం వేరు. వాళ్ళకి బ్రహ్మము అని, మోక్షం అని, మెడిటేషన్ అని, జ్ఞానం అని, విచారణ అని ఇవన్నీ ఉండవు. ముఖ్యంగా నిరీశ్వరవాదులలో చూసినట్లయితే వాళ్ళు కేవలం ఈ యొక్క భోగ సంబంధ లాలసత్వమే వాళ్ళ మనసులలో ఉంటుంది. కనుక యొక్క వైదికములోనే కొంతమంది నిరీశ్వరులు అనేటువంటి వాళ్ళు తెగ ఉన్నది, నిరీశ్వరవాదులు అని చెప్పని అంటారు. కాబట్టి వాళ్ళు కేవలం ఈ యొక్క భోగాపేక్షే వాళ్ళకు ఉండేటువంటి విధానం. దాన్ని నిరీశ్వరవాదులు అనే మాట వాడతారు. మాకు ఈశ్వరుడితో సంబంధం లేదు,
ఈశ్వరుడు మాకు అవసరం లేదు. ఆయన ఉన్నా ఉండవచ్చు, లేకపోవచ్చు. కనుక మా కర్మలే మేము కోరుకున్న ఫలితాలు లభింపజేస్తూ ఉన్నాయి. మేము చేసే యజ్ఞాలు, మేము చేసే పూజలు, మేము చేసే వ్రతాలు, కనుక వాటిని అనుసరించే మాకు ప్రాప్తి కలుగుతుందే తప్ప ఈశ్వరుడు ఉండి ఏం చేస్తున్నాడు? ఒకవేళ మేము యజ్ఞాలు చేయము, యాగాలు చేయము, పూజలు చేయము, ఏమీ చేయము, కానీ మాకు పుణ్యాన్ని అంటగడతాడా? మమ్మల్ని స్వర్గాది లోకాలకు పంపిస్తాడా? లేదు కదా. కాబట్టి మేము చేసుకున్న దాన్ని బట్టి పంపించే విధానం ఉంది కాబట్టి ఆయన పంపాల్సిన అవసరం ఏమున్నది? మేము చేసుకున్న కర్మలే మాకు ఆ యొక్క ఉత్తమ లోకాలకు తీసుకోబోయేవిగా ఉన్నాయి కాబట్టి అవి మాకు చాలు, అవే మాకు దేవుడు తప్ప ఇంకా ఈశ్వరుడు ప్రత్యేకంగా మాకు అవసరం లేదు అనే విధానముగా ఉన్నటువంటి వారిని నిరీశ్వరవాదులు అనేటువంటిది ఉందన్నమాట. వాళ్ళ గురించిన విషయంగా భగవద్గీతలో శ్లోకం ఉన్నది. యామిమాం పుష్పితాం వాచం ప్రవదంతి అవిపశ్యత వేదవాదరత పార్థ అన్యత్తు కశ్చన అస్థితివాదిన అన్యత్ అస్థితివాదిన అని వాళ్ళు విధముగా తమ వ్యామిమాం పుష్పితాం వాచం, వాళ్ళ వాక్కులు ఎట్లా ఉంటాయి అంటే పుష్పితాం పుష్పింపబడ్డటువంటి యొక్క వికసించినటువంటి యొక్క పుష్పాలు ఎట్లా కొద్దిసేపు రమణీయంగా ఉండి ఆ తర్వాత తగలగానే అవన్నీ కూడా వాడిపోయి రాలిపోయి కింద మళ్ళా మట్టిలో చేరిపోతాయో ఆ విధంగా వాళ్ళ యొక్క మాటలు కూడా రమణీయంగా శోభాయమానంగా ఆ కాసేపు ఉంటాయి తప్ప అవి జీవిత పరమార్థానికి మార్గం చూపేటువంటివి కావు అనే మాటగా యామిమాం పుష్పితాం వాచం ప్రవదంతి అవిపశ్చిత. కనుక అవి విజ్ఞానం, సుజ్ఞానం, ఆత్మజ్ఞానం లేనటువంటి యొక్క అవిపశ్చితులు ఇట్లాగా ఈ విషయంలో వేద వాద రథాహ వాదరతులై వాదన చేసి కాబట్టి నిరీశ్వరుడు మాకు అవసరం లేదు, ఈశ్వరుడు మా బ్రహ్మం కూడా అవసరం లేదు, మాకు కావలసింది దివ్య భోగములు చాలు, ఇహలోకములోనూ ఆ భోగాలు పొందాలి, పరలోకాల్లో కూడా ఆ భోగాలే పొందాలి. అలాంటి ఆ యొక్క భోగ విధాయకముగా ఉన్నటువంటి కర్మలు కాబట్టి ఆ కర్మలే మాకు ఈశ్వరుడు అని చెప్పన్న భావన వాళ్ళు కలిగి ఉంటారు. ఈ అంశాన్ని రమణ భగవానుల వారు తన ఉపదేశ సారములో తొలి మంత్రంలో ఆయన ఖండిస్తాడు. కర్తురాజ్ఞయ ప్రాప్యతే ఫలం కర్మ కిం పరం కర్మ తజ్జడం అనే మాట ఆయన వాడతాడు. కర్తు ఆజ్ఞయ ప్రాప్యతే ఫలం, కర్తు ఆజ్ఞయ, కర్తు కర్తయగు ఏ ఈశ్వరుడు ఉన్నాడో అటు ఈశ్వరుని యొక్క ఆజ్ఞ చేతనే ప్రాప్యతే ఫలం, జీవులు చేసేటువంటి కర్మలైతే ఉన్నాయో ఆ కర్మల సంబంధమై ఉన్నటువంటి యొక్క ఫలితములు ప్రసాదించేటువంటి వాడు ఈశ్వరుడు అని చెప్పన్నమాట ఉపదేశ సారంలో మొదటి శ్లోకంలో రమణ భగవానుల వారు ప్రస్తావిస్తారు. కర్తు ఆజ్ఞయ ప్రాప్యతే ఫలం, కాబట్టి ఏ ఫలం నీకు ప్రాప్తించాలని చెప్పన్నా కానీ అది ఆ కర్తయగు భగవంతుడు తన ఆ యొక్క అనుగ్రహముతోనే నువ్వు చేసుకునే కర్మలకు ఫలితాలు ఆయన ప్రసాదించేవాడుగా ఉన్నాడు అన్నాడు. కర్మ కిం పరం కర్మ తజ్జడం, కర్మ కిం పరం కర్మ పరం, అదేమన్నా ఈశ్వరుడా కర్మ అనేటువంటిది జడం, అది జడం, స్వయంగా అది ఏ ఫలితాలు కూడా ఇవ్వలేదు. కనుక నీవు చేసే ఏ కర్మలైతే ఉన్నాయో ఆ కర్మలన్నీ కూడా జడం, అవి స్వయముగా నీకు ఫలితాన్ని ప్రసాదించే విధానముగా లేవు. నీకు ఫలితాలు రావాలని చెప్పనంటే అది ఈశ్వరుడు మాత్రం ఇవ్వగలుగుతాడని చెప్పనేటువంటిది అది సయేశ్వరవాదులు అని చెప్పని అంటారు. సయేశ్వరవాదులు నిరీశ్వరవాదులు రెండు రకాలుగా వైదికంలో ఉన్న విధానము. సయేశ్వరవాదులు అని చెప్పనంటే వాళ్ళు ఈశ్వరుని యొక్క అస్తిత్వం అంగీకరించి ఈశ్వరుడే ప్రసాదించే విధానమే తప్ప కర్మ ఫలితాలు స్వయంగా ఆ కర్మలు అనేటువంటివి ఫలితములు ఇవ్వగలిగే శక్తి వారికి లేదు. అవి కేవలం జడం, తజ్జడం, కర్మ తజ్జడం, అవి జడం, స్వయంగా ఇచ్చే అవకాశాలు లేవు అని చెప్పేసి అని ఈ ప్రకారముగా మరి పూర్వకాలంలో చూసినట్లయితే ఈ ప్రకారముగా వాళ్ళు సయీశ్వరవాదులు అని నిరీశ్వరవాదులు రెండు రకాలుగా ఉన్న విధానము. మరి ఈ కాలంలో లేవా అని చెప్పినట్టు ఈ కాలంలో కూడా ఉన్నారు. కాబట్టి దేవుణ్ణి అంగీకరించేటువంటి యొక్క ఆస్తిక లోకము ఉన్నది, దేవుణ్ణి అంగీకరించకుండా ఉన్నటువంటి యొక్క నాస్తిక లోకము ఉన్నది. కనుక నాస్తిక లోకంలో ఉన్నటువంటి వాళ్ళు కేవలం మరి పునర్జన్మ విధానం ఒప్పుకోరు, మళ్ళా కర్మలు ఫలితములై ఉన్న విధానము కూడా ఒప్పుకోరు.
అలా వాళ్ళు నిరీశ్వరవాదులుగా చెప్పే విధానం ఉంటుంది. సయీశ్వరవాదులు అని చెప్పనంటే ఈశ్వరుని యొక్క అస్తిత్వాన్ని అంగీకరించేటువంటి వారు సయీశ్వరవాదులు అని చెప్పేసి. కాబట్టి ఈ ప్రకారముగా జీవులు తాము చేసేటువంటి ఏ కర్మలైతే ఉన్నాయో ఆ కర్మలకు తగు ఫలితాన్ని ప్రసాదించేటువంటి విధానమే ఈశ్వరుడు అని చెప్పనేటువంటి యొక్క అర్థం. కాబట్టి ఈ ప్రకారం కొంతమంది యామిమాం పుష్పితాం వాచం ప్రవదంతి అవిపశ్చిత. పరమాత్మ శ్లోకంలో అవిపశ్చితులు అనే మాట వాడాడు. అవిపశ్చితులు అంటే అవిద్వాంసులు అర్థం. సరైనటువంటి యొక్క విజ్ఞానం లేకుండా ఉన్నటువంటి యొక్క వారిని అవిపశ్చితులు అని చెప్పని అంటారు. కాబట్టి వాళ్ళు మాట్లాడే మాటలన్నీ కూడా ఒక పుష్పాల్లాగా కాసేపు రమణీయంగా ఉండి వాడిపోయాయే తప్ప అవి శాశ్వత ఫలితాన్ని ఇచ్చేటువంటివిగా ఉండవు అని చెప్పని. పైగా వాళ్ళు వేదవాద రతాహ పార్థ, వాదముల యందు బాగా ఆరితేరి ఉంటారు వాళ్ళు, వాదముల యందు బాగా పట్టుగలిగి ఉంటారు వాళ్ళు. మండన మిశ్రుడు అలాంటి విధానమే కదా. మండన మిశ్రుడు కేవలం కర్మకాండ యందే మునిగిపోయి ఆ కర్మ విధానాలుగా ఉండి మరి ఉండటం కారణముగా తర్వాత శంకరాచార్యుల వారికి ఇరువురికి కూడా వాదోపవాదం జరిగాయి. కాబట్టి ఈ ప్రకారంగా వేద వాద రతాహ, వాదముల యందు రతాహ ఆసక్తి ఉంటుంది వాళ్ళకి. ఎవరు చిక్కుతారా వాళ్ళతో వాదన పెట్టుకుందాము అన్నటువంటి ధోరణిలో వాళ్ళు ఉంటారన్నమాట. పిలవకపోయినా పోయి వీళ్ళే వాదన పెట్టుకుంటారు కనుక జల్పము, వితండము, వాదన, జల్పము, కుదరకము ఇవన్నీ కొన్ని ఉన్నాయి. వీటిల్లో వాళ్ళు బాగా తర్జిస్తారన్నమాట. బెదిరించే విధానాలుగా వాదనలు చేస్తారు వాళ్ళు. దాని జల్పము అన్నారు, వితండము అన్నారు, కుతర్కము అన్నారు. ఈ ప్రకారముగా అనేక రకాలుగా వేద వాద రతాహ ఆ వాదనలు చేసే విధానమే తప్ప వాళ్ళకి పరమార్థం అనేది వాళ్ళకు ఉండదని చెప్పిన భావనగా అక్కడ నిరీశ్వరవాదుల యొక్క అంశము పరమాత్మ కూడా గీతలో ప్రస్తావించిన అంశము. ఆ అంశాన్ని రమణ భగవానులు కూడా తన ఉపదేశారంలో తొలి మంత్రములో చెప్పినటువంటి యొక్క విధానము అని చెప్పని. కాబట్టి ఈ ప్రకారముగా ఈశ్వరుడు అని చెప్పన్నప్పుడు ఆయన అధీనములో సమస్త విశ్వమంతా కూడా ఉంటుంది. ఆ విశ్వమంతా ఉండటమే కాకుండా ఈ యొక్క ముగ్గురు మూర్తులు అనేటువంటి వారు ఆయన అధీనములో ఉండి పనిచేసేటువంటి వారుగా ఉంటారు. అది సమిష్టి యొక్క అంశము. సమిష్టి అంశములో మనం పోకుండా వ్యష్టి అంశములో అనేటువంటి దాంట్లో మాత్రమే బ్రహ్మంగారు చెప్పినటువంటి యొక్క సూత్రాన్ని ఉదాహరణగా తీసుకోవటం జరిగింది. ఇక్కడ ముగ్గురు మూర్తుల జోట అనేటువంటి యొక్క మాట అటు సమిష్టికి పోకూడదు, ఇటు వ్యష్టికి మాత్రమే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే లయింపజేయగలిగేటువంటి యొక్క సామర్థ్యం నీకు ఈ ముగ్గురు మూర్తులు అని చెప్పంటే మనస్సు, బుద్ధి, అహంకారం ఈ మూడింటిని కూడా లేకుండా చేసుకోగలిగే శక్తి నీకు ధ్యానం ద్వారా వస్తుంది. అందువల్ల అది నువ్వు సమిష్టిలో ఉన్నటువంటి వాళ్ళని ఆ విధంగా చేయగలిగే శక్తి నీకు లేదు. అందువల్ల ఆ పదాన్ని మనం సమిష్టి అంశములో ప్రయోగింపరాదు, వ్యష్టి అంశములో మాత్రమే దాని యొక్క అంశం విషయాన్ని గ్రహించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ జోట, ముగ్గురు మూర్తుల జోట అనే మాట అది ధ్యానములో ఉన్నప్పుడు మరి ఆ మనస్సు ఇవన్నీ కూడా లయమైపోతాయి. మయ్యేవ మన ఆదత్స్వ మై బుద్ధిం నివేశయ నివశిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయ అని పరమాత్మ కూడా 12వ అధ్యాయంలో చెప్పిన మాట. మయ్యేవ మన ఆదత్స్వ, అయ్యా నీ మనస్సును నా యందు ప్రవేశింప చెయ్యి అన్నాడు. నివశిష్యసి మయ్యేవ మన ఆదత్స్వ మై బుద్ధిం నివేశయ అన్నాడు. బుద్ధిని కూడా నా యందు ప్రవేశింపజేయి అన్నాడు. కాబట్టి ఈ ప్రకారముగా నాలో నీ మనసును ప్రవేశింపచేయి, నాలో నీ బుద్ధిని ప్రవేశింపజేయి, నాలో నీ అహంకారమును, అహంకర్తృత్వమును నాలో ప్రవేశింపజేస్తే నివశిష్యసి మయ్యేవా, నీవు నా యందే ఉంటావు, నేనే నీవుగా, నీవే నేనుగా ఉండే విధానం ఏర్పడుతుంది. కనుక ఈ అంశములోనే మనం ఆ యొక్క బ్రహ్మంగారి యొక్క ఆ తత్వ అంశాన్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి నువ్వు ఈ జూట ఈ ముగ్గురిని కూడా లేకుండా చేసుకోగలిగేటువంటి విధానం అది నీ చేతుల్లో ఉన్న పని. ఆ ముగ్గురిని కూడా ముందు పెట్టుకుని వ్యవహారం చేసుకుంటావో అది నీ ఇష్టం, లేదా ఆ మూడింటిని కూడా నివృత్తి మార్గంలో బ్రహ్మములో విలీనం చేస్తావో అది నీ ఇష్టం. కాబట్టి ఆ ప్రకారముగా నివృత్తి మార్గంలో ఉండి గనక
అవి లేకుండా చేసుకోగలిగితే నీకేమవుతుంది, మోక్షానికి బాట ఏర్పడుతుంది అన్నారు. మూలం ఎరుగటే బాట. మూలం అంటే ఆ బ్రహ్మం. మూలం బ్రహ్మం. మూలం అనే పదము బ్రహ్మమునికే వర్తిస్తుంది. ఈ పదం పరమాత్మ భగవద్గీతలో వాడారు. ఈ పదాన్ని స్వామివారు కూడా వాడారు. ఊర్ధ్వమూలం అని చెప్పన్నారు. ఊర్ధ్వమూలం అధశాఖ అని చెప్పనే పదం శ్లోకంలో ఊర్ధ్వ మూలం అని చెప్పనన్నారు. మూలం అంటే సమస్తానికి అది ఆధారమై ఉన్నది కాబట్టి మూలం అన్న పదముతో చెప్పు రావటం జరుగుతుంది. మూలం అన్నప్పుడు బ్రహ్మమునే గ్రహించాల్సి ఉంటుంది. కాబట్టి ఊర్ధ్వ మూలం 2 పదాలు అక్కడ స్వామివారు వాడింది. ఈ 2 పదములు కూడా బ్రహ్మమునకే ఆయన అన్వయం చేసి చెప్పిన విధానం. ఊర్ధ్వ అనే పదం కూడా మీకు బ్రహ్మమునకు అన్వయంగా చెప్పిన అంశం భగవద్గీత 12వ అధ్యాయంలో అక్కడ స్వామి చెప్పుకొస్తారు. ఏమి నివశిష్యసి మయేవ అత ఊర్ధ్వం న సంశయ. అత ఊర్ధ్వం, దాన్నే ఊర్ధ్వం అని చెప్పన్నారు. కాబట్టి ఊర్ధ్వ మూలం, మూలం అనే పదము కానీ ఊర్ధ్వం అనే పదం కానీ బ్రహ్మమునకే వర్తిస్తాయి. కాబట్టి ఈ ప్రకారముగా మూలం ఎరుగుట బాట అన్నారు. సమస్తానికి అన్నింటికి ఆధారమై ఉన్నటువంటి యొక్క వస్తువునే మూలం అనే పదంగా వాడటం జరుగుతుంది. అదే ప్రకారముగా మనం ఆలయంలో చూసినా కూడా ఆలయంలో మరి స్వామివారు గర్భగుడిలో వెలసి ఉన్నప్పుడు దాన్ని ఏమంటామంటే అది మూల విరాట్ అండి అంటారు. మూల విరాట్, మూల అనే పదం అక్కడ కూడా వాడారు. గర్భగుడిలో ఉన్నటువంటి కదలకుండగా నిశ్చలముగా ఉన్న విధానముగా ఉన్న స్వామిని మూల అనే పదంతో వాడారు. అదే దగ్గర ఉత్సవ విగ్రహాలు ఉంటాయి. మళ్ళీ ఉత్సవ విగ్రహాలు అంటే అభిషేకాలు చేస్తారు, వస్త్రాలు కడతారు. ఏదైనా ఊరేగింపు వస్తే అక్కడ నగర ఊరేగింపుగా తీసుకుపోతారు, పెళ్ళిళ్ళు చేస్తారు. ఇవన్నీ కూడా ఉత్సవ విగ్రహాల విషయంలో ఉంటుందే తప్ప మూల విరాట్ జోలికి ఎవరు పోరు. మూల విరాట్కి ఏదో అభిషేకం చేశారా, కాస్త నామం పెట్టారా, గుడ్డ కట్టారా, ఆరతి ఇచ్చారా, దండం పెట్టారా, అంతే తప్ప ఆయన కదిలించే అవకాశం లేదు. మూల విరాట్గా ఉన్నటువంటి దాన్ని తీసుకొచ్చి బండి ఎక్కించి ఊళ్ళో ఊరేగింపుగా చేసే సాంప్రదాయాలు ఏమన్నా మీ గ్రామాల్లో ఉన్నాయేమో చూసుకోండి ఒకసారి. ఎక్కడా లేదన్నమాట. ఎక్కడ చేసినా ఉత్సవ విగ్రహానికి మాత్రమే పెళ్ళిళ్ళు, పేరంటాళ్ళు, ఊరేగింపులు, సంబరాలు, ఉయ్యాల సేవలు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఆలయాల్లో పోతే మీకు అర్థమవుతాయి. ఆడ కూర్చోవాలి, కాసేపు కూర్చోవాలి. ఏదో పోయారా, దండం పెట్టారా, నాకు ఆ బాధలు ఉన్నాయి, నాకు ఈ బాధలు ఉన్నాయి, మా వారికి వ్యాపారం కలిసి రావట్లేదు, మా అబ్బాయి చదువు రావట్లేదు, మా అమ్మాయికి పెళ్ళి కావడం లేదు, ఇవన్నీ మొక్కుకుంటాం, ఇంటికి వచ్చేస్తాం తప్ప ఆడ ఉన్నటువంటి యొక్క అంశాలనే కంటితో మనం పరిశీలనగా చూసే విధానం మాత్రం ఉండదు. 100% పైగా పోయిన వాళ్ళందరూ కూడా ఏవో కళ్ళు మూసుకోవడం, కోరుకోవడం, స్వామి నాకు ఇచ్చేయండి, ఇవన్నీ కూడా మీకు ఏదైనా ముడుపు చెల్లించుకుంటాను, నేను మీ ఒండిలో పడేస్తాను అనుకోవడం చేయటమే తప్ప అక్కడ ఉన్నటువంటి యొక్క అంశాలు స్పష్టంగా చూసే విధానంగా అంత తీరుబాటు లోకంలో ఎవరికి లేదు. కాబట్టి ఈ ప్రకారముగా ఈసారి విన్నారు కాబట్టి పరిశీలన చేయండి. ఏ ఆలయంలో కూడా మూల విరాట్టుగా ఉన్నటువంటి యొక్క స్వామిని కదిలించే ప్రసక్తి లేదు. ఆడు ప్రతిష్టగా ఆయన ఉంటాడు. ఏమన్నా అభిషేకాలు చేసుకోవచ్చు, గుడ్డ కట్టుకోవచ్చు, ఆరతి ఇచ్చుకోవచ్చు, దండం పెట్టుకోవచ్చు తప్ప ఆయన కదిలించకూడదు. కదిలించే విధానం చేయాల్సి వస్తే ఎదురుగా ఉత్సవ విగ్రహాలుగా ఉన్నటువంటి వాట్లను మీ అభిషేకాలు చేసుకుంటారు, ఊర్లో ఊరేగింపు చేసుకుంటారు, పెళ్ళిళ్ళు చేసుకుంటారు, ఏం చేసుకోవచ్చు అన్నమాట. ఇది ఒక పారమార్థిక అంశము. కాబట్టి మూల విరాట్ ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఊర్ధ్వమూలం అని భగవద్గీత. మూలం అంటే బ్రహ్మే, మూల విరాట్ అన్నారు. మూల అంటే సమస్తానికి మూలం, జగత్తంతటికి మూలం. అది లేకపోతే విశ్వం ఉండే అవకాశం లేదు. అని స్థిరంగా ఉండాలి. స్థిరంగా ఉంటేనే కదిలే వస్తువులకి ఆ యొక్క భద్రంగా ఉండగలిగే అవకాశం ఏర్పడుతుంది. జగత్తు అన్నారు. జ అంటే పుట్టడము, గత్ అంటే పోవటం. దాని స్వభావం అది పరిణామశీలమై ఉంటుంది, ప్రవాహ రూపముగా ఉంటుంది. నది ఏ ప్రకారంగా ప్రవాహంగా పోతూ ఉంటుందో అట్లాగా ఈ జగత్ అనేది కూడా ప్రవాహంగా పోతూ ఉన్నది. కంటి కనపడదు. మనం చూడండి, నదిలో నీళ్లు కూడా పోతున్నట్లు కనపడవు, కానీ అవి పోతూ ఉన్నాయి.
అట్లా జగత్ అనేది కూడా మనకి కనపడదు, కానీ అది ప్రవాహ రూపకంగా పోతూ ఉన్నది. అందువల్ల జ అంటే పుట్టడము, గత్ అని చెప్పి అంటే పోవడం, జగత్తు అని చెప్పి అన్నారు. ఈ కదిలిపోయే జగత్తుకి ఆధారముగా అధిష్టానముగా ఉండాలి కాబట్టి దాన్ని మూల విరాట్ అనే పదం వాడారు అక్కడ. అది మూలం, జగత్తంతటికి ఆ బ్రహ్మం మూలము, దాని ఆధారం కలిగి జగత్తంతా కూడా కదిలిపోతూ ఉన్నది అనేటువంటి మాట. అందుచేత మూల విరాట్. విరాట్ అంటే రాట్ అంటే ప్రకాశం, రాజురు దీప్తవు అంటారు. రాట్ రాజవ్ రాజ, రాజం రాజవ్ రాజ, రాజా రాగ్భ్యం రాగ్భి, రాజే రాగ్భ్యం రాభ్య, రాజ రాజ్య అని శబ్దం ఒకటి ఉన్నది. రాజు రాట్ అనే పదం అన్నమాట. రాట్ అంటే రాజురు దీప్తవు, రాట్ అనేది జాగా మారిపోతుంది. రాట్ రాజవ్ రాజ కనుక ఈ ప్రకారముగా విరాట్. వి అంటే విశేషముగా ప్రకాశమానముగా ఉన్నటువంటి స్వరూపం, బ్రహ్మం స్వప్రకాశం కాబట్టి అది రాట్ అనే పదం కాకుండా వి అనే విసర్గ చేర్చి ఇక విశేషముగా ఆడ వాడుతూ విరాట్ అన్నారు. ప్రకాశముగా స్వప్రకాశముగా ఉన్నటువంటి స్వరూపాన్ని విరాట్ అన్నారు. కాబట్టి మూల విరాట్. కాబట్టి మూల అనే పదము భగవద్గీత కూడా ప్రస్తావింపబడింది. అది బ్రహ్మమునకే ఆయన చెప్పాడు, ఊర్ధ్వమూలం అధశాఖం. అధశాఖం ఈ శాఖలన్నీ కింద ఉన్నాయి, ఏలాడుతా ఉన్నాయి శాఖల కింద ఉండి. అనగా భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం, అహంకారతత్వం, మహాతత్వం, అవ్యక్తతత్వం ఇవన్నీ కూడా కిందకి ఏలాడుతున్నటువంటి శాఖలు కాబట్టి ఆ శాఖలకు అధిష్టానముగా ఆధారముగా పైన ఉన్నటువంటి యొక్క బ్రహ్మమును ఊర్ధ్వమూలం అధశాఖం అనే పదం స్వామి చెప్పారు. కాబట్టి మూలం అనే పదము బ్రహ్మమునకే వర్తింపబడుతుంది. దాన్ని మూల విరాట్టుగా మనం ఆలయాలలో ఉన్న దేవతామూర్తి విషయంలో ఆ బ్రహ్మమునకు పోలిశాం. నువ్వు ఎక్కడైనా ఏ ఆలయానికి పోయినా, ఆ విష్ణు ఆలయానికి పోండి, ఆ విష్ణు ఆలయంలో విష్ణువు ప్రధానంగా ఉంటాడు, మిగతా దేవతల పక్కన ఉంటారు. శివాలయానికి పోతే శివుడు మేనుగా ఉంటాడు, మిగతా దేవతల పక్కన ఉంటారు. అమ్మవారి ఆలయానికి పోతే అమ్మవారు ప్రధానంగా గర్భగుడిలో మేనుగా ఉంటుంది, మిగతా దేవతలందరూ కూడా పక్కన వేంచేసి ఉంటారు. ఇట్లాగ ఒక సాంప్రదాయకంగా పెట్టేటువంటి విధానం మనకి హైందవ సంస్కృతిలో ఉన్నది. ఎక్కడెక్కడ మీ గ్రామాలలో ఆలయాలు ఉంటే మీరు పోయి చూడండి. ఆలయంలో మేనుగా ఉన్న దేవత అయితే గర్భగుడిలో ఉంటే మిగతా దేవతలందరూ కూడా పక్కన చేరి ఉండేటువంటి విధానం అన్నమాట. అట్లాగా మరి ఆ యొక్క గర్భగుడిలో ఉన్నటువంటి మూలముగా ఉన్నటువంటి దాన్ని మూల విరాట్ అనే పదంగా వాడారు. అది విష్ణువు ఉన్నా మూల విరాట్ అంటారు, శివుడున్నా మూల విరాట్ అంటారు, అమ్మవారున్నా మూల విరాట్ అంటారు. అట్లా గర్భగుడిలో చేరి ఉన్నటువంటి యొక్క ఆ విగ్రహానికి మూల విరాట్ అనే పదం వాడతారు. ఆ పదము బ్రహ్మమునకు వర్తింపబడుతుంది, బ్రహ్మమును సూచించే పదం అది. అంటే ఏమిటి అర్థం ఎక్కడ అంటే ఆ యొక్క గర్భగుడిలో విష్ణువు ఉన్నా, శివుడున్నా, అమ్మవారున్నా, ఏ దేవత ఉన్నా అది మూల విరాట్ వాడుతున్నాము అని చెప్పానంటే అంటే ఆ బ్రహ్మమే అనేక రూపాలలో భాషిస్తుంది అన్నటువంటి యొక్క అంశము గ్రహించుకోవాల్సి ఉంటుంది. వివిధ రూపాలలో ఆ బ్రహ్మమే ఈ ప్రకారంగా భాషిస్తూ ఉన్నది అనే అర్థం. ఆదిత్యానాం అహం విష్ణు, రుద్రానాం శంకరశాస్మి, మునీనాం అని మన భగవద్గీత 10వ అధ్యాయంలో అనేక రూపాలలో నేనే భాషిస్తున్నాను అనేటువంటి విధానములో వాళ్ళ మూల విరాట్టుగా ఆయన ఆ యొక్క రూపాలుగా ఉన్నాడనేటువంటి భావన గ్రహించుకోవాల్సి వస్తే అది బ్రహ్మమే అనే విషయం గ్రహించుకోవాలి. బ్రహ్మమునే గ్రహించాలి, మూల విరాట్టు అని చెప్పిన అర్థం. అట్లా మన శరీరం కూడా తీసుకోండి, మన దేహమే ఆలయంగా చెప్పారు కదా, దేహో దేవాలయ ప్రోక్త అని కదా చెప్పింది. కాబట్టి దేహమే దేవాలయము అని చెప్పి అన్నప్పుడు మరి ఈ దేహం అనే దేవాలయములు ఎవరయ్యా మూల విరాట్టు అంటే శుద్ధ బ్రహ్మం, అది ప్రత్యేగాత్మ. కాబట్టి సమిష్టి విశ్వములో పరమాత్మ అయితే వ్యష్టి ఈ జగత్తులో అనగా ఈ దేహములో మరి మూల విరాట్టుగా ప్రత్యేగాత్మ అని చెప్పాల్సి వస్తుంది. సమిష్టి విశ్వములో పరమాత్మ మూల విరాట్, వ్యష్టి ఈ దేహములో మూల విరాట్ ప్రత్యేగాత్మ. ఇటు ప్రత్యేగాత్మ పరమాత్మల రెండింటి యొక్క ఏకత్వము చెప్పినప్పుడు శుద్ధ బ్రహ్మము మూల విరాట్టు అని అర్థం. అందుచేత మన ఈ శరీరమే ఆలయంగా చెప్పినప్పుడు ఆ శరీరం లోపల ఉన్నటువంటి గర్భగుడిలో సుషుమ్నాలో ఉన్నటువంటి ఆ బ్రహ్మము ఆ ప్రత్యేగాత్మయే మూల విరాట్టు అని చెప్పి అనగా మరి ఈ ప్రకారముగా మనం చూసినప్పుడు
మూల విరాట్టుగా ఆ స్వామి ఉన్నప్పుడు మిగతా దేవతలు ఆలయంలో ఆయా ప్రదేశాలలో ఉంటారు. మీరు చూడండి కావాలంటే ఇప్పుడు ఏ ఆలయానికి పోయినా పక్కన ఇంకా దేవతలు కూడా వేంచేసి ఉంటారు. అట్లా ఈ దేహం అనేటువంటి దేవాలయంలో సుషుమ్నా యందు గర్భగుడి యందు మూల విరాట్టుగా మరి ఆ ప్రత్యేక ఆత్మ అనేది ఉన్నప్పుడు మిగతా ఈ దేవతలందరూ కూడా మన ఈ శరీరములో ఆయా స్థానాల్లో చేరి ఉన్నారు. ఎందుకంటే నేత్రమునందు సూర్యుడు, జ్ఞానమునందు అశ్విని దేవతలు, జిహ్వయందు వరుణుడు, శ్రోత్రము యందు దిగతి దేవత, వాక్కు యందు అగ్నిదేవత, పాణియందు ఇంద్రుడు, పాదమునందు విష్ణువు, గుహ్యమునందు ప్రజాపతి, పాయువు యందు మృత్యుదేవత, ఇట్లా మరి మనస్సుకు చంద్రుడు, బుద్ధికి బృహస్పతి, చిత్తానికి క్షేత్రజ్ఞుడు, అహంకారం రుద్రుడు. ఈ ప్రకారంగా మన దేహంలో కూడా ఆయా స్థానాలలో ఆ దేవతలందరూ కూడా వేంచేసి ఉన్నారు. వాటినే ఆధ్యాత్మికము అనే పదంగా వాడారు. ఆది భౌతికము, ఆది దైవికము, ఆధ్యాత్మికము అన్నారు. ఆది భౌతికము అంటే గోళకములు, ఆధ్యాత్మికము అంటే ఇంద్రియములు, ఆది దైవికము అన్నప్పుడు అన్ని ఇంద్రియాది దేవతలు మూడు వస్తాయి మనలో. కనుక ఆది దైవముగా మన దేహంలో ఉన్నటువంటి ఆయా స్థానాలలో ఆయా దేవతలు నెలకొని ఉన్నారు. కానీ మూలముగా గర్భగుడిలో ఉన్నటువంటి యొక్క స్వరూపం ప్రత్యేకాత్మ అయితే ఇది మూల విరాట్, మూలం అవుతుంది. విరాట్ స్వప్రకాశముగా ఉన్నటువంటి స్వరూపము అని చెప్పేసి అని అందువల్ల ఆ ప్రకారముగా బ్రహ్మనకు మూలం అనే పదముగా వాడటం జరుగుతుంది. కాబట్టి ఇట్లా భగవద్గీత చెప్పిన మాట అదే ఊర్ధ్వమూలం అధశాఖం అనే మాటలో ఈ పంచభూతాలు కింద ఏలాడుతున్నటువంటి శాఖలైతే దానికి మూలముగా బ్రహ్మం అనే మాట పరమాత్మ వాడాడు. అట్లా బ్రహ్మేంద్ర స్వాముల వారు కూడా ముగ్గురు మూర్తుల ఝోట మూలం ఎరుగుటే బాట అని అన్న మాటలో మరి ఝోట అనేటువంటి మాట సమిష్టిలోకి పోమాకండి, అది చాలా అవుతుంది. విష్ణులో మాత్రం గ్రహించుకోవాల్సి ఉంటుంది. అట్లా సాధన విషయంలో మూలం ఎరుగుటే బాట, ఈ బాటలో ఉండాలి. బాట అని చెప్పనంటే మరి ఆ మనస్సుని హంస యొక్క ఆశ్రయంలో పెట్టడమే బాట, మనకు మోక్ష బాట. అది మా జిజ్ఞాసువులుగా ఉన్నటువంటి వాళ్లకు బాట ధరించటానికి బాట అన్నమాట. కానీ వ్యవహారంలో పోయేటువంటి ఇంద్రియములే బాట. శ్రోత్రేంద్రియం ద్వారా పోయేవాళ్ళు, నేత్రేంద్రియం ద్వారా పోయేవాళ్ళు, ఘ్రాణేంద్రియం ద్వారా పోయేవాళ్ళు, జిహ్వేంద్రియం ద్వారా పోయేవాళ్ళు, ఇట్లా ఎవరెవరి ఇష్టానుగుణ్యముగా వాళ్ళు ఇంద్రియాల యొక్క ఆశ్రయంలో వాళ్ళు పోతూ ఉన్నారు. కాబట్టి మహాత్ములను పడేటువంటి వారు హంస అనేటువంటి దాని యొక్క ఆశ్రయంలో ఉండి వాళ్ళ ప్రయాణాన్ని కొనసాగించుకుంటూ ఉన్నారు. దాని ద్వారా వాళ్ళు బ్రహ్మమును చేరుకోవటం అవుతుంది. కాబట్టి ఈ ప్రకారముగా ఆ మూలం ఎరుగట బాట అన్నప్పుడు మరి ఆ యొక్క బాటను పట్టుకోవాలి, హంస యొక్క ఆశ్రయం కలిగి ఉండాలి. ఉన్నప్పుడే వారికి మూలం ఎరగటానికి బాట అనేటువంటిది ఏర్పడుతుంది. ఇలాంటి యొక్క ఈ బాటను లోకంలో అందరూ కూడా ఆశ్రయించిన విధానమే. మనం ఎవరైతే మహాత్ములుగా చెప్పుకుంటూ ఉన్నామో, బ్రహ్మవేత్తలుగా చెప్పుకుంటూ ఉన్నామో, యోగులుగా చెప్పుకుంటూ ఉన్నామో, వీళ్ళందరూ కూడా ఈ బాటలో ప్రయాణం చేసిన వాళ్ళే. ఇంకా వేరే బాట అంటూ ఇంకేం లేదు. బ్రహ్మం వద్దకు పోవాలంటే నాణ్య పంథ అయనాయ విద్యతే, నా అయనాయ అంటే మార్గం, నా అన్య పంథ మరొక మార్గం లేదయ్యా అన్నారు. కాబట్టి ఈ ప్రకారముగా ఆ నివృత్తి మార్గం అనేటువంటి యొక్క బాట పట్టుకున్నట్లయితే వారు మూలాన్ని గుర్తించే అవకాశం అనేటువంటిది ఏర్పడుతుంది, బ్రహ్మమును గుర్తించే అవకాశం ఏర్పడుతుంది అన్న విషయంలో ఈ ఝోట, ముగ్గురు మూర్తుల ఝోట అనే మాట ఇక్కడ వెష్టిలో గ్రహించుకోవాల్సిన అంశము. మనం చెప్పుకున్నట్లుగా మరి శవల బ్రహ్మము, అవ్యక్తతత్వము, మహాతత్వము, అహంకారతత్వము అనబడేటువంటి విధానాలలో ఇటువైపు చూస్తే వెష్టి, అటువైపు చూస్తే సమష్టి. ఈ వెష్టి విధానములో మరి కింద నుంచి చూసినట్లయితే మనస్సు, బుద్ధి, అహంకారము. ఈ సమిష్టిలో చూసినట్లయితే కింద నుంచి బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు అని చెప్పనేటువంటివి. ఇవి చాలా మౌలికముగా ఉన్నటువంటి యొక్క అంశములు మనకి అష్టమూర్తులు అనేటువంటి విషయాల మీద స్పష్టం చేస్తూ మహాత్ములు చెప్పినటువంటి యొక్క మాట. దీని యొక్క అంశాన్ని మరొక విధానముగా రేపు కూడా ప్రస్తావన ఉంటుంది. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.
హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమ. హరి ఓం.